హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం భారత్ మరియు చైనా సరిహద్దులో ఉన్న అత్యంత అందమైన దేశం భూటాన్ దేశం గురించి తెలుసుకుందాం. అందంలో స్విట్జర్లాండ్, బ్యాంకాక్ భూటానికి పోటీనే కాదని చెప్పవచ్చు. అంత అందంగా ఉంటుంది ఈ దేశం. అయితే ఈ దేశం గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ దేశానికి కొన్ని రోజుల క్రితం వరకు పర్యాటకులను అలౌ చేయలేదు. ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించారు. ఇంతకు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? భూటాన్ దేశంను ఈ ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీగా ఎందుకు పిలుస్తారు? ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఎంతగానో మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ మేము మీ ముందుకు తీసుకువస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, భూటాన్ ఈ దేశం యొక్క పూర్తి పేరు కింగ్డమ్ ఆఫ్ భూటాన్. కానీ ఇక్కడ వారు ఈ దేశాన్ని డ్రకీల్ అని పిలుస్తారు. దీని అర్థం ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ అని అర్థం. విస్తీర్ణం పరంగా ఈ దేశం చాలా చిన్న దేశం. ఈ దేశం యొక్క జనాభా సుమారుగా 7,93,000. ఈ దేశం ఇప్పటి వరకు ఏ దేశానికి కూడా బానిసగా బ్రతకలేదు. అందుకే నేపాల్ లాగా ఈ దేశం కూడా ఇటువంటి స్వతంత్ర దినోత్సవం అనేది జరుపుకోదు. ఈ దేశానికి ఇండియా, చైనా, టిబెట్లు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశ రాజధాని థింపు. కానీ ఈ దేశం యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ మాత్రం ఫనాన్షియలింగ్. ఈ దేశ జనాభాలో 85% ప్రజలు బుద్ధిజాన్ని ఫాలో అవుతుండగా కేవలం 15% జనాభా హిందూ మతానికి చెందినవారు ఉన్నారు. ఈ దేశంలో మెజారిటీ పీపుల్ వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ దేశం యొక్క ప్రజలు ఎక్కువగా పచ్చదనాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, చెట్లను పెంచడాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటారు. వీరి దృష్టిలో చెట్లను నరకడం అనేది ఒక పాపం. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం 2 నుంచి 3% అడవి ప్రాంతాలనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కొంతకాలం వరకు పర్యాటకులపై నిషేధం విధించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో భూటాన్లోకి పర్యాటకుల రాకను అనుమతించారు. ఈ దేశం హిమాలయాల ఒడిలో దాగి ఉన్నందున ఈ దేశానికి ఇరువైపులా కొండలే ఉంటాయి. అంతేకాదు ఈ దేశానికి ప్రత్యేకంగా ఆర్మీ అంటూ ఏమీ లేదు. ఈ దేశాన్ని మన భారతదేశం చూసుకుంటుంది. అలాగే భూటాన్కి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుంది. అందుకే భూటాన్ మరియు భారత్ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ దేశంలో మందు కానీ, సిగరెట్ కానీ రెండు అమ్మడం కానీ, తాగడం కానీ రెండు నిషేధం. ఎవరైనా సరే వీటిని అతిక్రమిస్తే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. మన దేశంలో ప్లాస్టిక్ పై నిషేధం విధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయినా సరే ప్లాస్టిక్ని వాడడం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, తగ్గడం లేదు. కానీ భూటాన్లో మాత్రం ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు. అందుకే ఈ దేశంలో ఎవరు కూడా ప్లాస్టిక్ని వాడరు. ఈ దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. వారు నిరుద్యోగులుగా ఉండడానికే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ఎందుకంటే వారికి డబ్బుపై ఎక్కువగా మమకారం అన్నది ఉండదు. వీరంతా వ్యవసాయం చేసుకుంటూ తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. మీరు గనక వారు బ్రతుకుతున్న జీవన విధానాన్ని గనక చూసినట్లయితే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కాలంలో ఇలా బ్రతకటం ఏంటి అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరిగెడుతూ ప్రకృతిని లైట్ తీసుకుంటున్న ఈ కాలంలో కేవలం ప్రకృతిని మాత్రమే ప్రేమిస్తున్న దేశం భూటాన్. అందుకే ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీగా పేరు పొందింది. భూటాన్లో 2008లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండి ఈ దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. మన దేశంలో తల్లిదండ్రుల ఆస్తికి కొడుకులు వారసులుగా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తల్లిదండ్రుల ఆస్తిపై పూర్తి హక్కు అనేది అమ్మాయిలకే ఉంటుంది. ఇక్కడ మహిళలే కుటుంబ పెద్దలుగా ఉంటారు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఈ దేశంలో పురుషుల కన్నా మహిళల జనాభా ఎక్కువ. మీరు చాలా సులభంగా భూటాన్ దేశాన్ని సందర్శించవచ్చు. భారతీయులకు భూటాన్ను సందర్శించడానికి ఎటువంటి పాస్పోర్ట్, వీసా వంటివి అవసరం లేదు. కానీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దేశంలో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడం కానీ, ఎటువంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానీ చేయరాదు. అలా చేసినా చేసుకుంటూ పట్టుబడిన వారికి 1 సంవత్సరం పాటు కఠినమైన శిక్షను విధిస్తారు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా
బుద్ధుడిని పూజిస్తారు. ఈ దేశ ప్రజలకి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఏ ఫెస్టివల్ అయినా సరే ఇలా డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ డ్యాన్స్ ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. మన దేశంలోని రోడ్లపై వాహనాలను డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాము అనుకోండి, రెడ్ లైట్ పడగానే అందరూ వాహనాలను ఆపేస్తారు. మరలా గ్రీన్ లైట్ రాగానే వాహనాలన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ భూటాన్లో మాత్రం ట్రాఫిక్ లైట్స్ ఉండేవి కావు. కేవలం ట్రాఫిక్ కంట్రోలర్ మాత్రమే భూటాన్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేసేవాడు. కానీ 2001వ సంవత్సరంలో భూటాన్లో ట్రాఫిక్ లైట్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇలా ఈ రూల్ తీసుకొచ్చిన కొద్ది రోజులకే ట్రాఫిక్ లైట్ విధానాన్ని అందరూ వ్యతిరేకించడంతో తిరిగి మరలా పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు. భూటాన్ ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక కార్బన్ నెగిటివ్ కంట్రీ. ఈ దేశంలో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలోని భూభాగం 75% అడవులతోనే నిండి ఉంది. ఇక ఈ దేశం యొక్క కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడ కరెన్సీని భూటాన్ నగుల్ డ్రమ్ DTR అని అంటారు. ఇది దాదాపు మన ఇండియన్ రూపాయితో సమానంగా ఉంటుంది. ఈ దేశంలో విమానాన్ని ల్యాండింగ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడ విమానాలు నడిపేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న కొంతమంది పైలట్స్ ఉంటారు. కేవలం వారికి మాత్రమే విమానాలను నడిపేందుకు అనుమతినిస్తారు. అందుకే ఈ దేశాన్ని విమానం ద్వారా విజిట్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ కారణం వలన చాలా తక్కువ మంది టూరిస్టులు ఈ భూటాన్ దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో చూడవలసిన టూరిస్ట్ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే చెల్లాబాస్ ఇది ఈ దేశంలోనే చెప్పుకోదగ్గ టూరిస్ట్ ప్లేస్. దీని ఎత్తు దాదాపు 3800 మీటర్లు. దీనిని చూడడానికి చాలా మంది టూరిస్టులు సైకిల్స్ ద్వారా బైక్స్ ద్వారా వెళ్తూ ఉంటారు. ఈ కొండలు ఒక్కసారి ఎక్కితే మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళాము అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ కొండ నుంచి హిమాలయాలు, అటవీ ప్రాంతాల వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు కనుక భూటాన్ వెళ్తే ఈ ప్లేస్ను విజిట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక రెండవది డ్రమ్ స్టింగ్ లేకింగ్. దీనికి ఈ ప్రపంచంలోనే అందమైన టెంపుల్లో ఒకటిగా పేరు ఉంది. ఈ టెంపుల్ని 1421లో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఈ ఆలయం బయట నుండి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో లోపల కూడా అంతే అందంగా ఉంటుంది. ఇక మూడవది బుద్ధుని ప్రతిభ. ఈ దేశ రాజధాని అయిన థింపు నగరంలో ఉంటుంది. దీని ఎత్తు 52 మీటర్లు. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ వేలాది మంది బౌద్ధులు ఒకే చోట చేరి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ పర్యటించే పర్యాటకులు బుద్ధుని ప్రతిభ ముందు గంటల తరబడి ధ్యానంలో మునిగిపోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.